టట్టడాయ్! రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బుర్జీ. పన్నీర్ బుర్జీని ఇంత క్రీమీగా ఎలా చేసుకోవాలో మీకు తెలుసా? నేను ఎలా చేశానో చూపిస్తారండి. ముందుగా 2 ఉల్లిపాయలు తరుక్కోవాలండి. ఉల్లిపాయలు తరుక్కున్నాక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు 2 చిన్న టమాటాలు సన్నగా తరుక్కోవాలి. కాస్త కొత్తిమీరను కూడా తరిగి పెట్టుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి వేపుకోవాలి. ఇది మాడిపోకూడదండి, కాస్త వేగితే సరిపోతుంది. పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం వెన్న తీసుకొని ఇందులో తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి. కాస్త వేగాక చిన్న అల్లం ముక్క సన్నగా తరుక్కొని ఆ ముక్కలు కూడా వేసేయాలి. ఇది గోల్డెన్ బ్రౌన్లోకి మారక్కర్లేదండి, కాస్త వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. కాస్త వేగాక కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ కంటే తక్కువ కారం, అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలండి. ఇది నేను ఇంట్లో చేసుకున్న పన్నీర్ అండి. 1/2 లీటర్ గేదె పాలతో పన్నీర్ తయారు చేసి ఇంత వచ్చింది. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పిసికి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చిన్న గ్లాస్తో నీళ్లు పోద్దామండి. వెన్నలో వేపిన శనగపిండిని ఇప్పుడు పోసేద్దాం. చూసారా కూర అంతా ఇలా దగ్గరికి వచ్చిందో? ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లుకొని దించేయటమేనండి. కావాలంటే మీరు కొంచెం గరం మసాలా, కొంచెం పాలమేగడ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం వేయలేదు. చూసారా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బుర్జీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో? ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. ఆహా, ఎంత బాగుందండి! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.